గెల్లు శ్రీను గారికి, అభిలాష్ గారికి, రాజు గారికి, వాల్యనాయక్ గారికి, నాగిరెడ్డి గారు, యాదవ్ గారు, దయచేసి అందరు క్షమించాలి. అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, సమయం కూడా దాటిపోయింది కనుక 2 నిమిషాలు మాట్లాడతాను. నేను చాలా విషయాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మన పెద్దలు ప్రధాన కార్యదర్శి గారు, వారు మొత్తం చాలా వివరించారు. క్లియర్గా మనకేం డౌట్ కూడా లేదు. పోతే లక్ష్మీరెడ్డి గారు సభ్యత్వం కూడా చెప్పిండు. ఇలా రాష్ట్రంలో టీఆర్ఎస్ సైనికులు ప్రతి ఒక్కరు కూడా ఇదే పనిలో ఉన్నారు. సభ్యత్వం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు చేయాలి, ఒక్క ఓటు పోకుండా మనం ఏం చేయాలని. కనుక దాని పూర్తి వివరాలు మీకు వివరించానని చెప్పాను. కాబట్టి ఒకటే మీకు యాడ్ చేస్తాను. ఖచ్చితంగా మీకు బిఎల్ఓ ఎవరో తెలవాలి, బిఎల్ఓ ఫోన్ నెంబర్ ఉండాలి, బిఎల్ఓ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలి, బిఎల్ఓ ఎన్నిండ్లు మ్యాపింగ్ చేస్తుందో తెలుసుకోవాలి, మ్యాపింగ్ అయినటువంటి కరెక్ట్ ఉన్నాయో తెలుసుకోవాలి. ఒకవేళ మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఒక 1 మంత్ ఆబ్జెక్షన్ కాల్ఫర్ చేస్తారు. అప్పుడు మళ్ళీ ఫుల్ఫిల్ చేసి సబ్మిట్ చేసినా చేసుకోవాలి. మొత్తం మీద ఆ ఊర్లో ఒక్క ఓటు అయినా మీదే బాధ్యత, గుర్తుపెట్టుకోండి. మీరే ఊహించుకొని వీడు నాకు సర్పంచ్ ఎలక్షన్లో ఓటు వేయలేదు, వీడు నాకు ఎంపీటీసీ ఎలక్షన్లో వేయలేదు, వీంది ఏమనగానే అనేది అనుకోవద్దు. రేపు రాబోయే రోజుల్లో ఓటర్లు అందరూ కూడా మన వైపే వస్తారు, మనల్ని చూస్తున్నారు. కేసీఆర్ గారు మళ్ళీ ఎప్పుడు 3వసారి ముఖ్యమంత్రి కావాలని దానిలో ఉన్నారు. కనుక ఎవరు కూడా దానికి డౌట్ పెట్టుకోవద్దు. ఈరోజు 3 సంవత్సరాలు దగ్గర అయింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది వ్యాపారస్తులు కావచ్చు, ఇంకా రకరకాలుగా రాజకీయ నాయకులు కావచ్చు, ఎన్నో ప్రలోభాలు పెట్టినా ఎవరు కూడా చెక్కు చేరలేదు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వ్యాపారాల్లో ఎవరు కూడా భయపడలేదు. భయపడకుండా, అదరకుండా, బెదరకుండా జడ్చర్లలో కావచ్చు, మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు, రాష్ట్రం మొత్తం మీద బీఆర్ఎస్ సైనికులు చాలా పట్టుదలతో, కసితో ఇలా మళ్ళీ అధికారం తెచ్చుకోవాలని ఏ దానికి లొంగకుండా ఉన్నారు. కనుక మీరు ఏ అపోలో పోవద్దు. పోయిన వాళ్ళు పోయినరు, రాష్ట్రంలో మంత్రులైనటువంటి వాళ్ళు పోయినరు, కొంతమంది ఎమ్మెల్యేలు చేసినటువంటి వాళ్ళు పోయినరు. పోయినోడు ఏంటంటే బాధ్యత లేనాడు. ఇలా ఉన్నవాళ్ళు, బాధ్యత ఉన్నవాళ్ళు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, 100% మిమ్మల్ని కంటికి రెప్పలా మేము కాపాడుకుంటాం గ్యారంటీగా. ఉద్యమంలో సంబంధం లేనటువంటి వాళ్ళు ఎంతో మందిని హక్కులు తెచ్చుకొని వీళ్ళు రేపు రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అనుకుంటే దొంగలే కదా, వాళ్ళ బుద్ధి ఓడించుకోరిపోయింది. అందుకే మిగిలిన వాళ్ళు గట్టిగా ఉన్నారు, నికాల్సైనటువంటి వాళ్ళు ఉన్నారు, నాయకులు కూడా. రేపు రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో లక్ష్మీరెడ్డి గారు కానీ, మేము కానీ, ఇంకా చాలా మంది కానీ పక్కా 10 సంవత్సరాలు ఈ జిల్లా అభివృద్ధిలో మేము భాగస్వామ్యం అవుతాం. ఎట్టి పరిస్థితుల మేము విజయం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా ఎవరిని కూడా వదిలిపెట్టాం, గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరు భయపడకండి, ఎవరు భయపడకండి. మనం జైళ్ళకు పోయిన వాళ్ళం, సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే ఎవరికి భయపడకుండా గల్లబట్టి తీసిన మనం, జైలు గోడలు బద్దలు కొట్టిన మనం, దొంగలు వచ్చి పోయింది. ఇలా నికాల్సినటువంటి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇలా మనం తెలంగాణ తెచ్చిన పార్టీ మనది, రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ, తెచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి అయిన ఆయన నాయకత్వంలో మనం 14 సంవత్సరాలు కొట్లాడినాం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కరుడు కట్టాలని భయపడలేదు మనం. వీళ్ళంతెంత మరి నేను కేరళ పోయినప్పుడు, నిన్న కేరళలో త్రివేంద్రంలో నారాయణగురు ఉత్సవాలను ముఖ్య అతిథిగా కలిసింది. తెలంగాణ నుంచి పోయినా అక్కడ చాలా మంది కేసీఆర్ ఎట్లా పడిపోయినా, అసలు మేము పంటలు ఎక్కువ పండిస్తాం కానీ మాకన్నా ఎక్కువ పంటలు పండించిండు, రైతులు ఎట్లా మోసం చేసిండ్రా, రైతులు ఎట్లా లేదని బాధపడరాళ్ళు చాలా మంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఆశ్చర్యపోయిన వాళ్ళు. ఇంత సంస్కరణ ఉన్నటువంటి వ్యక్తిని ఎట్లా కొట్టుకున్నాను. పొరపాటు అయిపోయింది, ఆశకు పడ్డారు, కానీ మళ్ళీ ఒకసారి పొరపాటు చేయాలని కూడా వాళ్ళకి చెప్పొచ్చినాం. కనుక మీరు ఎవరు కూడా డౌట్ పడకండి. చాలా మంది బీఆర్ఎస్ పోతుంది, భూమి ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎవడు కూడా దాన్ని ఏం చేయలేడు. ఉట్టి మాటలేవన్నీ కూడా. ఎవడు వేస్తారు చెప్పండి? రైతులు వేస్తారా? రైతులు వేస్తారా? రిటైర్డ్ ఉద్యోగులు వేస్తారా? చేతులు వేసి చెప్పండి, చేతులు వేస్తారా? రైతులు వేస్తారా? రిటైర్డ్ ఉద్యోగులు వేస్తారా? విద్యార్థులు వేస్తారా? యువకులు వేస్తారా? మరి 4000 పెన్షన్ పెంచని ముసలి వాళ్ళు వేస్తారా? మోసం చేసిన వికలాంగులు మోసం చేసిన వాళ్ళు వేస్తారా? ఎవరు వేస్తారు? మైనార్టీలు వేస్తారా? ఎస్సీలు వేస్తారా? ఎస్టీలు వేస్తారా? 42% రిజర్వేషన్ ఇస్తారని మోసం చేసినటువంటి బీసీలు వేస్తారా? ఎవరు వేస్తారు? ఎవ్వడేరు. కనుక వచ్చేది మన ప్రభుత్వమే, 10 సంవత్సరాలు ఉండేది మనమే.
ఖచ్చితంగా లక్ష్మణ్ రెడ్డి గారు మేము మిగతా నాయకులం కలిసి ఈ జిల్లాలో మిగిలిపోయిన పనులు మనమే చేస్తాం. 90% కంప్లీట్ అయింది పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు. కాలువలో టెండర్ ఇచ్చినాం. ఇప్పటి వరకు కూడా 3 ఏళ్ళు లేక కాలువలు తవ్వుతున్నారు. వాళ్ళు తోగరు గుర్తుపెట్టుకోండి. వచ్చినాక మళ్ళీ మనం తోగేది మనమే, కాలువలు మనమే తోగుతాం, ప్రాజెక్టు మనమే ఆపుతాం, ప్రాజెక్టు కొత్త మనమే చేస్తాం. మళ్ళీ ఈ జిల్లాకు పూర్వవైభవం ఖచ్చితంగా మేము తీసుకొస్తాం. ఎవరు భయపడకుండా ఖచ్చితంగా ఉండండి. కొంతమంది పోయినోడు పోయిండు, కొంతమంది 2 దిక్కుల కాలు పెట్టిండు. రాత్రిపూట వాడిని ఫోన్ చేస్తాడు, పొద్దుగాల పూట నీకు ఫోన్ చేస్తుంటాడు. మెల్లమెల్లగా గిరాకీ పెరిగింది. మొత్తం టర్న్ అయింది. ఇక్కడ మొత్తం టర్న్ అవుతారు. మేము అన్ని కూడా గమనిస్తున్నాం, ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాం. గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క కార్యకర్తని, ప్రతి ఒక్క నాయకుని, ప్రతి ఒక్క అధికారిని, ముఖ్యంగా కొంతమంది పోలీస్ అధికారులు మొత్తం 70% మంచి ఉన్నారు. కానీ కొంతమంది ఇసుక మామూళ్లకు, మిగతా మామూలుకు ఆశపడి మన కార్యకర్తలు ఇబ్బంది పెడతా ఉన్నారు. మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టినోడు ఎవడైనా సరే, ఎంతటి వాడైనా సరే, బొక్కల జొర్రని పట్టుకొచ్చి మీ ఊర్లో మీ ముందర ఖచ్చితంగా నిలబెడతామని ధైర్యంగా ఎదుర్కొని ఉండాలని చెప్పని మళ్ళొకసారి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో మరి జిల్లా వ్యాప్తంగా లక్ష్మీరెడ్డి గారితో పాటు జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా ఒక సైనికులాగా పనిచేసి మరి ఈ 2 కార్యక్రమాల్లో దిగ్విజయం చేయాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై హరిశన్న, జై లక్ష్మణ. జై తెలంగాణ. మరి మీరు ఎదురు చూస్తున్న మన ముఖ్య అతిథులు, వారికి మనం అందరూ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఈరోజు పటన్ చెరువులో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉండే, మరి అది క్యాన్సిల్ చేసుకొని రద్దు చేసుకొని మన కొరకు మరి ఇంత దూరం రావడం జరిగింది. సడన్ ప్రోగ్రామ్ అయినా సరే వారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ హరీష్ రావు గారిని మాట్లాడాల్సి కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. కరెక్ట్ గా 2 అయింది. మరి ఆకలి అవుతుందా? 2 బజే హోగయా. ఓకే కదా? ఎంత టైం ఇస్తారు? లేవరు కదా? घंटा इस्तारा? 2 घंटा पक्का? बात पे देखेंगे. गौरवनीयुलु